ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత కర్మ సన్యాస యోగము. అయితే ప్రేమ అనేటువంటి దైవ గుణాన్ని మానవుల వరకే పరిమితం చేయకూడదు. అలా చేయకుండా జంతుజాలం మీద కూడా దానిని విస్తరించాలి అని కదా తెలియజేస్తూ ఉన్నది. అంతేకాదు సమస్త చరాచర ప్రాణికోట్ల పైన కూడా విస్తరింపజేయడమే ఆదర్శ మానవునికి గుర్తు. కాబట్టి ఇక్కడ జంతుజాలాలలోని కొన్ని పేర్లు చేర్చబడినవి కదా. ఏమిటవి? గోవు, ఏనుగు, కుక్క, క్రిమి, కీటకము పైన కూడా మొదలైనటువంటి దయను కలిగి ఉండాలి. ఈ యొక్క గోవుల మీద, ఏనుగుల మీద, కుక్కల మీద, క్రిముల మీద, కీటకాల మీద, అంటే సమస్త చరాచర ప్రాణికోట్ల మీద కూడా దయ కలిగి ఉండాలి. ఇదే విశాల భావము, ఇదే ఆత్మదృష్టి. ఇటువంటి విశాల భావాన్నే కదా మనకి పరమాత్మ తెలియజేసింది. కాబట్టి ముముక్షువైనటువంటి వాడు పరమాత్మ తెలిపిన ఇటువంటి విశాల ఆత్మదృష్టిని అలవాటు చేసుకోవాలి. ఏ ప్రాణినైనా సరే చూసినప్పుడు వెంటనే తనలోని ఆత్మ గోచరించాలి. అప్పుడే కదా సర్వ ప్రాణికోట్ల పట్ల కూడా పరిపూర్ణమైనటువంటి దయ అనేది ఉదయిస్తుంది. అంతేకాదు ఇక సర్వమానవ సౌభ్రాతృత్వము మంచిదే, కానీ అది సరిపోతుందా? చాలదు. ఇంకా కూడా ఒక మెట్టు పైకి పోవాలి. సర్వాత్మ దృష్టిని అలవాటు చేసుకోవాలి. అంటే సమస్త ప్రాణుల యందు కూడా తన యొక్క ఆత్మనే చూడడం అనేటువంటిది అభ్యాసం చేయాలి. ఇదే కదా విశ్వప్రేమ. ఒక శరీరమున ఉన్నటువంటి తన అవయవాలు అన్నింటి యందు కూడా మనుషునికి సమానమైన ప్రేమ ఆసక్తి ఎలా ఉన్నదో, అందులో ఏ ఒక్కదానికైనా సరే బాధ కలిగినట్లయితే తనకే బాధ కలిగిన రీతిగా భావించి ఆ బాధను నివారించాలి అనే ప్రయత్నం చేస్తాడు కదా. అలాగే విశ్వమంతా కూడా ఒకే ఆత్మ యొక్క శరీరము అని భావించాలి. సర్వజీవుల పట్ల కూడా సమభావము కలిగి వర్తించాలి. అటువంటి వాడే జ్ఞాని అని చెప్పబడింది. అయితే ఒకడు జ్ఞానా కాదా, ఒకడు పండితుడా కాదా అని పరీక్షించడానికి ఏమిటయ్యా గుర్తు అంటే సమదృష్టే. ఆత్మ సర్వవ్యాపి అనేటువంటి సిద్ధాంతాన్ని చెప్పేటువంటి వారు సర్వభూతదయ సమత్వాన్ని కలిగి ఉండకపోతే వారిది కేవలం అంటే మాటలతో చెప్పబడే వాచా వేదాంతమే అవుతూ ఉంటుంది. అందుకే సమదర్శిత్వాన్ని అభ్యసించాలి, అనుష్ఠాన వేదాంతులై నడవాలి. ఈ యొక్క ఆచరణ వేదాంతము అనేటువంటిది చక్కగా ప్రస్ఫుటం చేయబడుతూ ఉంటుంది కదా అనే చెబుతూ, అంతేకాదు అటువంటి సమత్వ స్థితి యొక్క మహిమను గురించి తెలియజేస్తూ, ఎవరి యొక్క మనస్సు అయితే సమభావమందు, సమస్థితి యందు లేక సర్వ ప్రాణుల యందు కూడా ఆత్మను సమంగా చూడడంలో స్థిరంగా ఉన్నదో అటువంటి వారు ఈ జన్మమునందే జనన మరణ రూప సంసారాన్ని జయించిన వారే అవుతూ ఉన్నారు. ఎలాగంటే బ్రహ్మము దోషరహితమైనది, బ్రహ్మమునందు ఎటువంటి మాలిన్యము లేదు, సమమైనది. కాబట్టి సమత్వమనందు ఏ విధంగా ఏ సమస్థితి ఉంటుందో దాని యందు ఉన్నటువంటి వారు బ్రహ్మమునందు ఉన్నవారే అవుతూ ఉన్నారు కదా. అంటే ఈ జనన మరణ రూప సంసార సముద్రాన్ని దాటడం కోసం, బంధము నుండి విడివడిపోవడం కోసం ఉపాయమే కదా ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నది. అంటే బంధానికి కానీ మోక్షానికి కానీ మనస్సే కారణము.
అయితే ఏ విధంగా దృశ్యమాన వస్తువుల వైపుకు మరలినటువంటి మనసు బంధాన్ని కలగజేస్తుంది, ఏ యొక్క ఈశ్వరార్పణ బుద్ధితోటి చేయబడినటువంటి నిష్కామ కర్మయోగం ద్వారా సాధించుకున్నటువంటి శుద్ధమైన చిత్తం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి మనస్సు మోక్షానికి కారణమవుతుంది. అంటే మనస్సు చపలంగా ఉన్నట్లయితే బంధమే కదా, అదే నిశ్చలంగా ఉన్నట్లయితే మోక్షమే కదా. మనసు మలినంగా ఉంటే బంధము, నిర్మలంగా ఉంటే మోక్షము. కాబట్టి ఎవరి మనసైతే సమంగా ఉంటుందో, ఎవరి మనసైతే సమంగా ఉంటుందో సర్వభూతముల యందు, అంటే ఇన్ ది స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం, అంటే సర్వభూతాల యందు కూడా, సమస్త ప్రాణికోట్ల యందు కూడా సమమైనటువంటి దృష్టి కలిగి ఉంటుందో అటువంటి వారు సంస్కృతి అంటే పుట్టుక చావు, మళ్ళీ కూడా భవనాశాలు. ఈ సంస్కృతి అనేటువంటిది, సంస్కృతి అంటే నాగరికత, సంస్కృతి అంటే పుట్టుక చావు అనేటువంటి దానిని జయించినట్లే కదా అని తెలియజేస్తూ, అంతేకాదు ఎలాగంటే పరబ్రహ్మము అనేటువంటిది దోషరహితమైనది, మాలిన్యము లేనటువంటిది, సమమైనది. అందుకోసమే నిర్దోషం హి సమం, దోషరహితమైనటువంటిదే సమమైనటువంటిది. ఎవరి మనసైతే ఆ ప్రకారంగా దోషరహితమై సమమై అలరుతూ ఉంటుందో వారు తప్పకుండా ఆ బ్రహ్మమునందే కాపురం ఉన్నటువంటి వారు అవుతారు. అంటే బ్రాహ్మణితే స్థితాః. ఏ విధంగా బ్రహ్మణితే స్థితాః అంటే బ్రహ్మమునందే కాపురం ఉండేటువంటి వారు అవుతారు, బ్రహ్మమునందే స్థిరపడిన వారు అవుతారు. అంటే వారే కదా మోక్షభాగులు అని చెప్పబడుతూ ఉన్నారు అని చెబుతూ, ఈ యొక్క సజాతీయ వస్తువునందు సజాతీయ వస్తువే కలుస్తుంది, కానీ విజాతీయ వస్తువు అనేటువంటిది కలుస్తుందా? కలవదు. ఎలాగంటే ఇప్పుడు సజాతీయ వస్తువు అంటే నీటిలో నీరే కలుస్తుంది, నీటిలో నూనె పోస్తామా? పోస్తే కలుస్తుందా? కలవదు. అది వేరేగా కనబడుతుంది, తెట్టులు గట్టి మరి. అలాగే నూనెలో నూనె కలుస్తుంది, కానీ నూనెలో నీరు కలుస్తుందా? కలవదు. అలాగే బ్రహ్మముతో ఏకం కావాలి అంటే, బ్రహ్మమునందు లయించాలి అంటే ఆ బ్రహ్మము యొక్క లక్షణాలు కలిగినటువంటి వస్తువే తాను కావాలి. ఆ బ్రహ్మం యొక్క లక్షణాలు ఇక్కడ 2 రకాలుగా తెలియజేయబడినవి. ఏంటవి బ్రహ్మం యొక్క లక్షణాలు అంటే? దోషరాహిత్యము, రెండోది సమత్వము. కాబట్టి మనస్సు కూడా ఆ 2 సల్లక్షణాలను కూడా, ఏ 2 సల్లక్షణాలు అంటే దోషము లేకుండా కలంకరహితమై ఉండాలి. సమత్వము, సర్వేక సమస్తమునందు చరాచర వస్తువుల యందు, సమస్త ప్రాణికోట్ల యందు, స్థావర జంగమాదుల యందు కూడా సమదృష్టిని కలిగి ఉన్నటువంటి మనస్సు ఏదైతే ఉన్నదో ఆ 2 కూడా సద్లక్షణాలు కదా. ఆ సల్లక్షణాలను ఏ విధంగా ప్రయత్నపూర్వకంగా స్వీకరించడమే కాదు, ఆ ప్రకారంగా అనుసరించి అలవాటు చేసుకుని ఉండాలి. అప్పుడు అది బ్రహ్మమునందు లయించడం కోసం అర్హమై ఉంటుంది. ఈ పరమ సత్యాన్నే కదా భగవానుడు మనకి తెలియజేసి ఉన్నారు. అంటే సత్వపురుషయోహ శుద్ధి సామ్యే కైవల్యం అని పతంజలి మహర్షి కూడా తెలియజేసి ఉన్నారు. అంటే శుద్ధత యందు అంటే శుద్ధత, స్వచ్ఛముగా ఉండడం, అటువంటి శుద్ధత యందు నిర్విషయత్వమందు అంటే విషయాల యొక్క దాని యందు దోషము లేకుండా ఉండడం, అసలు విషయాలే లేకుండా ఉండడం. ఈటి యందు శుద్ధత యందు కానీ నిర్విషయత్వమందు సమత్వమందు కూడా మనస్సు ఎలా ఉండాలి అంటే ఆ విధంగా ఉన్నటువంటి శుద్ధత యందు నిర్విషయత్వమునందు సమత్వమందు మనస్సు బ్రహ్మముతోటి సమాన స్థాయిని ఎప్పుడు అందుకుంటుందో అదే కదా మోక్షస్థితి అని అర్థమవుతుంది.
అని చెబుతూ, మనస్సు ఎప్పుడైతే నిర్మలమై ఉంటుందో, అంటే మాలిన్యరహితమై ఉంటుందో, క్రమంగా ఆత్మలాగానే, అంటే బ్రహ్మములాగానే అత్యంత శుద్ధమై, అత్యంత నిర్దోషిత్వము, దోషము లేకుండా ఉండడంతో అత్యంత సమత్వాన్ని పొందుతుందో, అప్పుడే మనుజుడు కైవల్యాన్ని పొందుతాడు అనే భావం. మోక్షప్రాప్తికైతే అదే కదా సుముహూర్తము అనే చెబుతూ, అందుకే మనకు వశిష్ఠ గీతలో శ్రీ వశిష్ఠ మహర్షి కూడా ఏమని చెప్పారు? నమోక్షో నభసహ పృష్ఠే పాతాలే నభూతలే మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన విభూతితం అనే వశిష్ఠ మహర్షి గారు తెలియజేసి ఉన్నారు. అంటే మోక్షము అనేటువంటిది ఆకాశంలోనో లేకపోతే పాతాళమందో, ఏ విధంగా నభసహ పృష్ఠే పాతాలే నచభూతలే అని, అంటే ఆకాశంలో కానీ పాతాళమందు కానీ భూతలమును కానీ లేదు మోక్షము అనేటువంటిది. సమగ్రమైనటువంటి జ్ఞానము వలన కలిగేటువంటి మాలిన్యరహితమైనటువంటి చిత్తము, శుద్ధపడిన చిత్తం ఏదైతే ఉన్నదో అదే కదా మోక్షము అనే అర్థాన్ని తెలియజేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి వారి మనస్సును ప్రయత్నపూర్వకంగా మాలిన్యరహితం చేయాలి, నిర్మలం చేసుకోవాలి, నిశ్చలమైన చలనము లేనటువంటి స్థితి యందు ఉండేటట్లుగా చేసుకోవాలి. సమభావము సర్వ ప్రదేశాల యందు, సర్వజీవుల పట్ల సర్వత్రా కూడా సమదృష్టి కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ క్షణమంతే మోక్షాన్ని పొందవచ్చు. సంసారాన్ని మోక్షము పొందడము అంటే సంసారాన్ని జయించినట్లే కదా అని చెబుతూ, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గుణాలు కలిగినటువంటి వారు ఈ చోటనే, ఈ శరీరమునందే, ఈ జన్మయందే తరించిపోగలరు అని కదా స్పష్టం చేయబడుతోంది. కాబట్టి ఇప్పుడు గనక సాధన చేసినట్లయితే ఎప్పుడో ఏ జన్మయందో ముక్తి లభిస్తుంది అని ఎవ్వరూ దిగులు పడాల్సిన అవసరము, కలవరపడవలసిన అవసరము లేనే లేదు. అసలు అటువంటి ఆలోచనే అక్కరలేదు. ఎందుకంటే ఫలితం ఇప్పుడే చేతికి చిక్కిపోతుంది. మోక్షానికి కాలనియమం ఉన్నదా? లేదు. ఈ కాలంలో ప్రారంభించాలి, ఇంతకాలం చేయాలి అనేటువంటిది ఉన్నదా? లేదు. అంతేకాదు దేశ నియమం కూడా లేదు. ఇదిగో ఈ ప్రదేశంలో ఉన్నాం, ఈ ప్రదేశం అందుకు యోగ్యము కాదు, అర్హమైన ప్రదేశం మరొకటి ఉన్నది అని చెప్పడానికి ఉన్నదా? లేదు. ఏ సమయమునందైనా, ఏ చోటునందైనా, ఏ సమయంలో అయినా చేయవచ్చు, ఏ చోటు అందైనా చేయవచ్చు. కాకపోతే వానికి ఉండవలసినటువంటిది మనస్సు మాలిన్యరహితముగా ఉండాలి, చపలత్వము లేకుండా నిశ్చలమైన సమస్థితిని పొంది ఉండాలి. ఆ సమయమునందే మనుజుడు ముక్తుడు అవుతాడు అని కదా ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది అనే చెబుతూ, అంటే మనకి సామ్యస్థితం అని చెప్పబడింది. అంటే సామ్యస్థితం అనేటువంటి దానికి అర్థము ఒడిదుడుకులు లేనటువంటి చిత్తము. ఆ చిత్తం ఎలా ఉండాలి? సమముగా, నిశ్చలముగా ఉండాలి. సర్వభూతముల యందు, సర్వ ప్రాణికోట్ల యందు కూడా సమముగా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మను వీక్షించుటమే అవుతూ ఉంటుంది. అనేకత్వంలో కూడా ఏకత్వాన్ని చూడాలి. సర్వేక సమస్త జీవరాశిలో కూడా కేవలము ఆత్మస్వరూపాన్ని మాత్రమే చూడగలగాలి అని చెబుతూ, అయితే ఈ అనేకత్వంలో ఏకత్వాన్ని ఏ విధంగా సాధించుకోవచ్చు అనే దానికి మనం చిన్న ఉపమానం తెలియజేసుకుందాం. ఒక గ్రామంలో ఒక పెద్ద దేవాలయం ఉన్నది. అందులో ఒక భాగంలో అన్ని వైపులా కూడా ఒక గదిలో అద్దాలతో అమర్చినటువంటి ఒక గది కూడా ఉన్నది. అది ఆ గదిలో భగవంతుని యొక్క కైంకర్యం కోసం, దేవుని యొక్క ఉయ్యాల సేవ నిమిత్తం పెద్దలు ఆ గదిని ఏర్పాటు చేశారు. లోపల దైవ విగ్రహం ఉంచినట్లయితే చుట్టూ ఉన్న అద్దాలలో కూడా అది ప్రతిబింబిస్తుంది. అనేక విగ్రహాలుగా అది గోచరిస్తుంది. చూపరులకు ఆనందాన్ని గొలుపుతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటే, ఇలా ఉండగా ఒకనాడు ఆ గది తలుపు తెరిచి ఉన్నది. ఏది? ఆ అద్దాల గది తెరిచి ఉన్నది. లోపలికి అది తెరిచి ఉండగా అక్కడ మనుష్యులు ఎవ్వరూ లేకపోవడం వల్ల లోపలికి ఒక కుక్క ప్రవేశించింది. ఆ గది చుట్టూను పైన
క్రింద నలువైపులా ఎటువైపు అన్నీ కూడా అద్దాలే అమర్చి ఉండడం చేత కుక్క అన్నింటి యందు కూడా ప్రతిబింబించేటట్లుగా తను అనేక కుక్కలుగా గోచరించింది. కుక్కకు సహజంగా కూడా మరొక కుక్కను చూస్తే రోషం వస్తుంది కదా, కోపం వస్తుంది కదా. అందుచేత ఆ కుక్క ఏం చేసింది, ఎదురుగ్గా ఉన్నటువంటి అద్దమందు మరొక కుక్క కనబడుతూ ఉండడం చేత సహింపలేక కోపముతోటి క్రోధావేశము చేత దానిపైకి ఎగిరింది. దాని ఫలితంగా దాని ముక్కు అద్దానికి తగిలి గాయమైంది. ఆ బాధకు తట్టుకోలేకపోయింది. వెనుకకు తిరిగి చూసింది. వెనుక ఉన్నటువంటి అద్దంలో మరొక కుక్క కనపడింది. ప్రక్కకు చూసింది, అక్కడ ఒక కుక్క కనపడింది. ఈ ప్రకారంగా ఈ ఎటు చూసినా కూడా దశ దిశలయందు కూడా ఆ శునకరాజాలే కనబడుతూ ఉన్నవి. అంటే కుక్క ఎటు చూసినా, క్రిందికి చూసినా, పైకి చూసినా 4 మూలలు, మరి 4 దిక్కులు, ఇంకా కూడా 4 మూలలు, ఈ 8, 10 దిక్కులలో కూడా దానికి ఏం కనపడుతుంది అంటే అక్కడ తన రూపంలో తనే 10 దిక్కుల్లో కూడా ప్రతిఫలించేటువంటి కుక్కలు కనపడినాయి. దానికి అలా కనపడింది 10 కుక్కలు ఉన్నట్లు. ఇంకా దాని రోషానికి హద్దు పొద్దులు లేకపోయింది. ఒక్కొక్క అద్దం పైకి ఎగరడం, ముక్కు చితకిపోవడం, మరి శరీరం అంతా పూర్తిగా నలిగిపోవటం జరుగుతూ ఉంది. చెట్ట చివరకు ఆ కుక్క శరీరము బొత్తిగా నలిగిపోయింది. అటు బరిగెత్తింది, ఇటు బరిగెత్తింది, దాన్ని గుద్దింది, దీన్ని గరిసింది, దానిపై ఎగిరింది. ఈ విధంగా అనేక గాయాలు ఎక్కువగా తగలడం చేత ధారగా రక్తం ప్రవహింపసాగింది. కొద్దిసేపటికి అది క్రిందపడి చచ్చిపోయింది. అది మరణించిన కొంతసేపటికి పూజారి ఏదో పని మీద అద్దాల గది లోపలికి వచ్చాడు. చూడగా అక్కడ కుక్క ఒకటి చచ్చిపడి ఉంది. గదంతా కూడా రక్తసిక్తమై ఉన్నది. కారణమేమిటో దానికి అతనికి తెలియలేదు. వెంటనే అతడు ఏం చేశాడు, దేవాలయ పరిచారకులను పిలిపించాడు. కుక్కను దూరంగా పారవేయించాడు. గదంతా కూడా శుద్ధంగా కడిగించి వేశాడు. ఆ తర్వాత పూజారి తన ముఖాన్ని అక్కడ ఉన్నటువంటి అద్దాలలో చూచుకున్నాడు. జుట్టు సవరించుకున్నాడు, బొట్టు సరి చేసుకున్నాడు, బయటికి వెళ్ళిపోయాడు. అదే కుక్కకు తెలివిలేని కారణం చేత ఏం చేసింది, అద్దంలో ప్రతిఫలించిన కుక్కలన్నీ తానే అని గ్రహించలేక అవి వేరు అని భావించి తన యొక్క వినాశాన్ని తానే కొని తెచ్చుకుంది. అదే పూజారి కూడా అద్దాలలో చూసుకున్నాడు కదా. ఆ పూజారి అద్దంలో ప్రతిబింబించినటువంటి స్వరూపాలన్నీ తనవే అనేటువంటిది తెలుసుకొని తానే అద్దముల యందు ఆ ప్రకారంగా రకరకాలుగా కనిపిస్తూ ఉన్నాడు అని గ్రహించడం వల్ల ఆనందాన్ని పొందాడు, బయటికి వెళ్ళిపోయాడు. ఇదే కదా కుక్కకి పూజారికి ఉన్నటువంటి భేదము. అలాగే ప్రపంచంలో ఉండేటువంటిది కేవలము ఒకే ఒక ఆత్మవస్తువు. ఆత్మవస్తువు, దైవ వస్తువు భిన్న ఉపాధులతో కూడి కనిపిస్తూ ఉన్నది. అజ్ఞాని ఆ ఉపాధులు వేరు అని భావించి ఒకదానితో ఒకటి విద్వేషాన్ని పెంపొందించుకుంటూ అశాంతికి లోనయ్యి కథలోని కుక్కలాగానే పతనమొందిపోతూ ఉన్నాడు. అదే జ్ఞాని అయినటువంటి వాడు తానే అంటే ఆత్మయే అనే వివిధ ఉపాధులను కూడా అద్దములందు తన స్వరూపమే గోచరిస్తూ ఉన్నది అని నిశ్చయించి ఆ యొక్క కదిలే వాటి యందు కదలని వాటి యందు ప్రాణికోట్ల పట్ల కూడా కరుణ దయ కలిగిన వాడే వాటికి ఉపకారాన్ని చేస్తూ జీవితాన్ని పరమానందమయాన్ని చేసుకుంటూ ఉన్నాడు కథలో ఉన్నటువంటి పూజారిలాగానే. కాబట్టి అనేకత్వమందు ఏకత్వాన్ని వీక్షింపగలిగేటువంటి శక్తిని సంపాదించాలి. నువ్వు కుక్కని, కాకిని, పాముని, మండ్రగబ్బని, ఎండ్రకాయని, చేపలను, ఎటువంటి వాటిని, జంతువులను, ఏనుగును, గోవును దేనిని చూసినప్పటికీ కూడా ఆ అనేకత్వంలో ఏకత్వము ఏమి చూడగలుగుతున్నావు? తన యందు ఏ యొక్క ఆత్మ చైతన్యమైతే ఉన్నదో సర్వేక సమస్త జీవరాశి యందు కూడా ఆడ చేతనావంతమయ్యేటువంటిది అదే ఆత్మశక్తి అనే దాన్ని చూడగలగడం అనేటువంటి శక్తిని, అటువంటి దృష్టిని సంపాదించాలి. ఈ ప్రపంచమునందు వాస్తవానికి భిన్నత్వము అనేటువంటిది లేనే లేదు అనే
కృతనిశ్చయుడై ఉండాలి. అందుకే అవిభక్తం విభక్తేషు అనేటువంటి ఈ యొక్క భగవానుడు సూచించినట్లుగానే హృదయంగమం చేసుకోవాలి. మొట్టమొదట చేసుకొని ప్రాణికోట్ల పట్ల దయా కరుణ అనేటువంటిదే వర్షింపజేయాలి. అప్పుడే కదా జీవుడు కృతార్థుడు కాగలుగుతాడు. కాబట్టి జీవులారా భిన్న దృష్టిని పారద్రోలండి, ఆ ఏకత్వ దృష్టిని అవలంబించండి. సృష్టి అంతా కూడా ఒకే ఒక ఆత్మస్వరూపము అనేటువంటిది, రెండవది లేనిది అద్వయ దృష్టి ఏదైతే ఉన్నదో దానిని స్వీకరించి ధన్యులుగండు. ప్రపంచమంతా కూడా భగవత్ స్వరూపంగా భావించి ప్రాణికోట్ల పట్ల దయ కలిగి ఉండవలెను. ఎటువంటి ఒడిదుడుకులు చిత్తమునందు లేకుండా సమంగా నిశ్చలంగా ఉండడము, సర్వభూతముల యందు కూడా సమంగా వ్యాపించి ఉన్నట్టు ఆత్మను చూడగలగాలి. అంటే సర్వమునందు కూడా పరమాత్మతత్వాన్నే చూడగలగాలి. ప్రాణులను చూచినప్పుడు దేహదృష్టి కానీ మనోదృష్టి కానీ ఆత్మ కానీ లేకుండా ఆత్మదృష్టి మాత్రమే కలిగినటువంటి వాడు సర్వభూతములను కూడా, సర్వజీవరాశిని, సర్వ ప్రాణికోట్లను కూడా సమంగా చూడగలుగుతాడు. అటువంటి సమదృష్టి కలిగి చిత్తమందు ఎటువంటి పరిస్థితి ఎందైనా సరే కల్లోలము విక్షేపము లేకుండా నిశ్చలత్వాన్ని కాపాడుకుంటూ ఉండగలగాలి. ఈ ప్రకారంగానే మోక్షాన్ని పొందడం కోసం, సంసార బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవడం కోసం, అంటే ఆ విధమైనటువంటి చిత్తమందు సమత్వము అనేది ఉన్నప్పుడు మాత్రమే మోక్షాన్ని పొందడం కోసం, సంసార బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవడం కోసం, మాయను జయించడం కోసం కూడా పరమాత్మ జీవులకు చక్కని రాజబాటను చూపించారు కదా. ఇంకా కూడా ఈ శరీరము ఉన్నప్పుడే అటువంటి కైవల్య స్థితిని పొందవచ్చు. అదే కదా జీవన్ముక్త స్థితి అని చెబుతూ, అయితే ఈ విధంగా అంటే ఇప్పుడు ఈ శరీరం నందు ఉండగానే కైవల్య స్థితిని పొందవచ్చు అనేటువంటి హామీని కూడా ఇచ్చివేశారు. అందుకే ఏషాం అని చెప్పినందువలన ప్రతి ఒక్కరూ కూడా అటువంటి స్థితిని, దశను పొందవచ్చు అని ధైర్యాన్ని కూడా కలగజేశారు. ఈ సంసారాన్ని ఎవరయ్యా జయించగలరు అంటే ఎవరి మనసైతే దోషాలు, కలంకాలు అనేవి, మలినాలు అనేవి నశించిపోయి సమభావము కలిగి ఉంటారో వారు మాత్రమే ఈ యొక్క జనన మరణ రూపమైనటువంటి సంసారాన్ని జయించి వేయగలుగుతారు. అయితే ఈ పుట్టడము అనేటువంటి దుఃఖాన్ని దాటడానికి ఏమైనా సరే ఉపాయాలు ఉన్నవా అంటే ఉన్నవి. మనస్సునందు ఏ విధమైనటువంటి పాపము లేకుండా ఉండడం, ఏవైనా సరే దోషాలు ఉంటే వాటిని నిర్మూలించుకోవడం, ఈ విధంగా మనసునందు ఏ విధమైన పాపము దోషాలు లేకుండా చేసుకోవడము, చలనము లేనటువంటి నిశ్చల స్థితి కలిగి సర్వభూతముల యందు కూడా సమదృష్టి అంటే పరమాత్మానుభవంతో ఉన్నటువంటి, ఆత్మార్పణ కావించుకున్నటువంటి ఆ యొక్క పరమాత్మతో ఏకీకృతమైనటువంటి ఆత్మదృష్టినే కలిగి ఉండాలి. బ్రహ్మము ఎటువంటిది అంటే బ్రహ్మము ఎప్పుడూ కూడా సర్వకాలముల యందు కూడా పుట్టనిది, గిట్టనిది, దోషరహితమైనది, సమమైనటువంటిదే బ్రహ్మము అని చెబుతూ, అంటే మరి జీవులైనటువంటి వారు మోక్షాన్ని ఎప్పుడు పొందుతారు అంటే ఏ క్షణమునైతే మనసు నిర్మలంగా చేసుకుంటారు, మాలిన్యరహితముగా, దోషము లేకుండా, కళంకము అనేది నివారించుకున్నటువంటి మనసు ఎవరు కలిగి ఉంటారో వారు మాత్రమే మోక్షాన్ని పొందుతారు. అంతేకాదు మనస్సునందు సమస్థితిని కాపాడుకోవాలి. అలా సమస్థితిని కాపాడుకుంటూ సమదృష్టిని కలిగి ఉండాలి. అలా సమదృష్టిని కలిగి ఉంటారో ఆ క్షణమునందే మోక్షాన్ని పొందుతారు
అని చెబుతూ బ్రహ్మజ్ఞాని యొక్క మరికొన్ని లక్షణాలను గురించి తెలియజేస్తూ నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవేద్ బ్రహ్మణి స్థిత. స్థిరమగు బుద్ధి కలిగినటువంటి వాడు, స్థిరమైనటువంటి అంటే ఇక్కడ చలనము చపలత్వము లేనటువంటి బుద్ధి కలిగిన వాడు, మోహరహితుడు, కోరికలు పూర్తి స్థాయిలో నశించిపోయినవాడు, ఇటువంటి వాడు మాత్రమే నిశ్చలమైన బుద్ధి కలిగిన వాడు, మోహము నశించినవాడు, బ్రహ్మమునందు నిలుకడను కలిగి ఉంటాడు. అటువంటి బ్రహ్మమునందు నిలుకడను కలిగి ఉన్నవాడు వాడు బ్రహ్మజ్ఞానియే కదా. ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి ఆ బ్రహ్మజ్ఞాని ఇష్టమైనటువంటి దానిని, వాడు కోరిన దానిని పొందినప్పుడు సంతోషంగానే, కోరని దానిని పొందినప్పుడు అంటే ఇష్టము లేని దానిని పొందినప్పుడు దుఃఖాన్ని కానీ పొందకుండా ఉంటాడు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్తు.